హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఎంటీఎస్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకి. సెలక్షన్లో కూడా మీకు ఎటువంటి మెడికల్ కానీ రన్నింగ్ కానీ ఏమీ లేదు. అప్లై చేయడానికి కూడా ఫీజు అయితే లేదనమాట. 45,000 వరకు మీరు సాలరీ పొందొచ్చు. జస్ట్ మీరు అప్లై చేయండి. హాల్ టికెట్ కనుక మీకు వచ్చినట్లయితే 75% జాబ్ అనేది వచ్చినట్లే అనమాట. సో ఏం జాబ్స్, ఏ విధంగా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం మీరు చేయండి. ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వేరియస్ గ్రూప్ సి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ వేకెన్సీస్ని భర్తీ చేయడానికి అధికారికంగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోని నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అనేది చేస్తారనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం ఇదే మీకు ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి, జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే ఏమేం వర్క్ ఉంటుంది అంటే, డాఫ్ట్రీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మెసెంజర్, సర్చర్, గార్డెనర్, సఫాయి వాలా, చౌకీదార్, బుక్ బైండర్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు సంబంధిత విభాగానికి సంబంధించి వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు వాళ్ళ నచ్చిన జాబ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో దాని ప్రకారం మీకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది. మీకు క్వాలిఫికేషన్ మాత్రం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఐటీఐ లేకుండా పర్వాలేదు. అయితే మీకు సెలక్షన్ ఎలా చేస్తారంటే, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు, చూపిస్తాను. సో ఎగ్జామినేషన్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు, 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుంచి కూడా 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి కూడా 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. టోటల్గా 150 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మార్క్స్. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి మనకి మైనస్ చేస్తారనమాట. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. మీకు ఎగ్జామినేషన్ స్టాండర్డ్ వచ్చేసి 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఒక్క ఎగ్జామినేషన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే సరిపోతుంది. తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 1 ప్రకారం సాలరీ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇదే నోటిఫికేషన్లో ఇంకా మనకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే, ఎవరైతే 10+2 పాస్ అయినటువంటి వారు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఆర్నమెంట్ మెకానిక్ అని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా టెలికామ్ మెకానిక్ అని చెప్పేసి ఇక్కడ 10th పాటు ఐటీఐ ఇచ్చేసినటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఐటీఐ వాళ్ళకి లెవెల్ 4 ప్రకారం సాలరీ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి సో మీకు దాదాపుగా 50,000 వరకు కూడా సాలరీ పొందే అవకాశం అనేది ఉంది. సో ఈ వేకెన్సీస్కి మనము ఏ విధంగా అప్లై చేయాలంటే, అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తాను, మీకు ఆ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేయండి. రాసి యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేయడానికి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదే అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీరు రైట్ సైడ్లో మీరు రీసెంట్గా అయినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అతికించేసేసి, సో మిగతా డీటెయిల్స్ మీరు మీ నేమ్ అండ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా మీరు బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి, పెద్దగా కష్టం లేదు. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్లో అయితే రాసేసేయండి. సో రాసేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ మీరు సిగ్నేచర్ పెట్టాలి. సో దాని తర్వాత మీరు ఏం చేయాలంటే, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ తీసుకోండి. దాని మీద 5 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించాలి. దాంతోపాటు ఏంటంటే, మీరు అప్లికేషన్ ఫామ్కి మీ ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అని కూడా అటాచ్ చేసేసి, ప్రతి జిరాక్స్ కాపీ మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి మనము వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి అప్లికేషన్స్ అనేవి పంపించాలి. ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ప్రాసెస్ కాబట్టి అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా 1కి 2 సార్లు చదివేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసేయండి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనకి కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే, చాలామంది లొకేషన్ చూసేసి చాలా తక్కువ అప్లికేషన్స్ అయితే పంపిస్తారు. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్ మాత్రం మీకు ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ ఉంటుంది. మనకి జాబ్ ట్రాన్స్ఫర్స్ వచ్చేసి మన సికింద్రాబాద్లో ఉన్నటువంటి యొక్క
కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థకి మనము ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. మీకు ఇనీషియల్ పోస్టింగ్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది, తర్వాత మనము ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో చాలామంది తక్కువ మందితో అప్లై చేస్తారు కాబట్టి సో ఎటువంటి ఫీజు లేదు. మెయిన్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఎటువంటి సెలక్షన్లో మెడికల్ ఉండదు, రన్నింగ్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ అప్లై చేయడానికి కూడా ఫీజు లేదనమాట. కాబట్టి సో తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం సో ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటివరకు అంటే మనకి జనవరి 1st వీక్లో అయితే వచ్చింది. సో ఆ డేట్ నుంచి మనకి 21 డేస్ టైం అయితే ఉంది. ఇంకా మనకి దాదాపుగా 1 వీక్కి పైన ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే వీలైనంత తొందరగా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లికేషన్స్ అనేవి పంపించేసే ప్రయత్నం చేయండి. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్స్ పంపించాలి, మైండ్లో పెట్టుకోండి. స్పీడ్ పోస్ట్ చేస్తే మాత్రం రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రం మీరు అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, అందులో మీరు మంచి స్కోర్ సాధిస్తే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసి వాళ్ళకి అప్లికేషన్స్ సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపించాను కదా, అది మీరు ప్రింట్అవుట్ తీసేసుకొని దానికి మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసేసి ఇక్కడ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ సైజ్ కూడా ఇచ్చారు, అది కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పెట్టి పంపించాలి. సో అది ఎందుకు అంటే మనకి అడ్మిట్ కార్డ్ అనేది అందులోనే పంపిస్తారనమాట. ఇక్కడ మనకి నోటిఫికేషన్లు కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి. నేను సికింద్రాబాద్లో పోస్టింగ్ ఉంటుంది అని చెప్పాను కదా, ఎందుకంటే ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ సెలెక్టెడ్ మే బీ పోస్టెడ్ టు ఎనీ యూనిట్ ఆర్ లొకేషన్ అండ్ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి మనకి మన సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. హెడ్ క్వార్టర్స్ టెక్నికల్ గ్రూప్ ఈఎంఈ, ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డులో అయితే వేకెన్సీ ఉంది. జనరల్లోనే వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం మీకు ఏజ్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో మీకు ఏజ్ రిలాక్షన్స్ అయితే అప్లికేబుల్ అయితే కావు ఇక్కడ, ఎందుకంటే మనకి జనరల్లోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ఏజ్ లోపు ఉన్నటువంటి వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి.